యా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీడీఎస్ అండి? టీడీఎస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? టీడీఎస్ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీడీఎస్? Tax deduction source. ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ఓకే. టీడీఎస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించిందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించిందా? ఎనీవన్ చెప్పండి. ఎనీవన్? టీడీఎస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించిందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించిందా? నో ఐడియా. ఓకే. యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. ఇప్పుడు టీడీఎస్ అంటే ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద టీడీఎస్ గవర్నమెంట్ పే చేయాలి. ఎంప్లాయీస్ శాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, ఓకే, తర్వాత కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, బెట్టింగ్స్ మీద, కమిషన్స్ మీద, వీటి మీద గవర్నమెంట్ తను సంపాదించే పర్ యానం ఇన్కమ్ బట్టి టీడీఎస్ కట్ చేసుకుంటుంది. వీటికి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. పర్ యానం నువ్వు సంపాదించే దాన్ని బట్టి సెక్షన్స్ కింద వాళ్ళు టీడీఎస్ కట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు. ఓకే, నీ శాలరీ 40,000 లేదంటే 50,000 అనుకో. 0 నుంచి 2,50,000 మధ్యలో ఉంటే నీ ఇన్కమ్ 0 టీడీఎస్. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే పర్ యానం. ఓకే, ఓకేనా? ఉంటే కన్నా 5% ట్యాక్స్ కట్ అవుతుంది. తర్వాత మనకి 5 లక్షల నుంచి 2,50,000 మధ్యలో ఉంటే మనకి 10% కట్ అవుతుంది. 7,50,000 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటే 20%. నువ్వు పాన్ నెంబర్ ఇస్తే 1%, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 1% కట్ అవుతుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, చూడండి. ఎస్, కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో, బిల్ వైజ్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ నో పెట్టండి, నో నీడ్. ఇక్కడ టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఎస్ పెట్టండి. ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అంట. మీరు కంపెనీలో పనిచేస్తే అక్కడ ఉంటుంది. ఓన్ కంపెనీనా లేదంటే ఇండివిజువల్? కంపెనీ అయితే కంపెనీ ఇస్తారు, ఇండివిజువల్ ఓన్ బిజినెస్ అయితే ఇండివిజువల్ ఇస్తారు. యాక్సెప్టర్ నో, సేవ్. పేర్లు వెళ్ళండి. ఫస్ట్ లెడ్జెస్ కన్నా ముందు స్టాచరీ మాస్టర్స్, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఇలా చేయండి. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? శాలరీస్, రెంట్, కమిషన్. సెక్షన్ ఏముంది శాలరీస్ కి? 192. పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ ఇవన్నీ కంపెనీలో ఉంటాయి. ఇక్కడ 40,000 అన్నారు మా. 40,000 అంటే నెలకు 12 మంత్స్కి ఎంత అవుతుందండి? ఏ స్లాబ్ లేక వస్తుంది? 0 నుంచి 2,50,000 మధ్యలో స్లాబ్ లో వస్తుందా? 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో స్లాబ్ లో వస్తుందా? 40,000 అంటే 12 మంత్స్కి ఎంత అవుతుందండి? ఎనీవన్? 4.8. చెప్పండి అమ్మా, ఏ స్లాబ్ లేక వస్తుంది? 2.5 to 5. అంటే పర్సెంటేజ్ ఎంత అప్పటికి? పర్సెంటేజ్ ఎంత? 5%. ఎస్. నెక్స్ట్ ఏముంది? రెంట్ కదా, రెంట్ పే టు కృష్ణా రేట్స్. సెక్షన్ 194I, 2,40,000 అన్నాడు, 10%. ఓకే,
నెక్స్ట్ కమిషన్ 194H 5%. ఇక్కడ నేను 3 ఇచ్చాను, రియల్ టైం ఎన్ని ఉంటే అని చేసుకో. స్కిప్ ఇవ్వండి. లెడ్జర్, సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడండి, ఈజ్ టీడీఎస్ అప్లికబుల్. నువ్వు అక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే క్రియేట్ చేసిండో ఇక్కడికి వచ్చేస్తాయి. నెక్స్ట్ రెంట్, నెక్స్ట్ కమిషన్, తర్వాత ప్రియా ట్రేడర్స్, క్రెడిటర్స్. బిల్ బై బిలియన్ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ డిడక్టబుల్ ఎస్. ఇక్కడ డిడక్టెడ్ టైప్ అడుగుతుంది. నువ్వు ఇండియన్ వా, అదర్ కంట్రీ పర్సన్ వా, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఓన్ బిజినెస్ ఇవన్నీ అడుగుతుంది. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంట్, దాని కింద ఉన్నది నో ఇవ్వండి. పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సంటేజ్ కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% తీసుకుంటుంది. 20% తీసుకుంటుంది. లోకేష్ ట్రేడర్స్. తర్వాత టీడీఎస్ ఆన్ ట్యాక్స్, ట్యాక్సెస్, టీడీఎస్ ఎనీ అని తీసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా శాలరీస్ 31వ తారీఖున ఇవ్వరుగా, నెక్స్ట్ మంత్ 1 నుంచి 5వ తారీఖు లోపల ఇస్తారు. కాబట్టి ముందుగా మనం వోచర్స్ లోకి వెళ్ళి F7 లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 40,000. యా, న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ రెంట్ 50,000. ట్రేడర్స్, న్యూ రెఫరెన్స్. కమిషన్ 30,000. లోకేష్ ట్రేడర్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ F7 లో ఎంటర్ చేసుకోవాలి, తర్వాత ఆటో ఫిల్ లోకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ మనం డే బుక్ లో వెళ్ళి, ఇది 5th month లో తీసుకున్నాం. 31 days ఉంటాయి కదా. ఈ ఎడ్యుకేషన్ మోడ్ లో ఏంటంటే 30 days కి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి 5th month మారుస్తున్నాం. ఏ మంత్? డేట్ మార్చండి. ఇక్కడ 1/5 ఆటో ఫిల్. ప్రియాకు ఎంత కట్టయింది చూడండి. ట్యాక్స్ 40,000 ఇవ్వాల్సి ఉండే శాలరీ 8,000 టీడీఎస్ కట్టయింది. 20%. మనం ఇచ్చినేమో 5% ఎక్కడ, డైరెక్ట్ 10% ఇచ్చాం, 5 ఇచ్చాం. కానీ అది 20 తీసుకుంది. ఎందుకు? నువ్వు పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ 8,000 టీడీఎస్ కట్టయింది. క్రిస్ ట్రేడర్స్ 40,000. అగైనెస్ట్ రెఫరెన్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి ఎవరికి ఎంత ట్యాక్స్ పే ఇవ్వాలో చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్. చూడండి, 50,000 అయితే 40,000 అతనికి ఇవ్వాలి. 10,000 టీడీఎస్ కట్టేయండి. 30,000 లో 6,000 టీడీఎస్, 40,000 లో 8,000 టీడీఎస్ కట్టేయండి. తర్వాత లెడ్జర్, పర్సన్ వైజ్ గా చూడొచ్చు. సో ఫైనల్ గా గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేయాలి?
6,000, 10,000, 8,000 టోటల్ గా 24,000 గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేద్దాం. వోచర్లోకి వెళ్దాం. పేమెంట్ తీసుకోండి. ఆటో ఫిల్ 15 ఇవ్వండి. 31,500 15 ఆల్ ఐటమ్స్ క్యాష్ 24,000 ముగ్గురి మీద టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేశాం. ఇప్పుడు ఆ అమౌంట్ పెండింగ్ షో చేస్తుందా లేదా చూడండి. వీడియోని 1-2 సార్లు చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. చూసారా, పే చేసేసాం. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఈ టీడీఎస్ అనేది ఒక మనిషి తను సంపాదించిన ఇన్కమ్ మీద కట్ చేస్తారు. ప్రియాకి 32,000 అనేది 0 అయిపోతుంది వాల్యూ అగైనెస్ట్ రెఫరెన్స్ క్యాష్. ట్రేడర్స్ 40,000. లోకేష్ 24,000. ఇలా ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్? ఇలా మనము టీడీఎస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎనీ డౌట్స్? క్లియరా? నెక్స్ట్ టీసీఎస్ సంబంధించి మీరే చేయాలి. టీసీఎస్ వచ్చేసి ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. సెక్షన్ 206C ప్రకారంగా టీసీఎస్ కట్ అవుతుంది. టింబరు, టెండు లీవ్, స్క్రాప్, కోలు వాటి మీద పర్సంటేజ్ కూడా అక్కడ ఇచ్చున్నాం. ఎవరైతే 206C 1H 1/10/2020కి ముందు 5 crores బిజినెస్ చేసి ఉంటారో వాళ్ళు టీసీఎస్ కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఏంటి, 50 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 55 lakhs జరిగితే 5 lakhs మీద టీసీఎస్ కట్ అవుతుంది. రిమైనింగ్ 50 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. అలా ఎవరైతే 206C 1H ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ 1961 ప్రకారంగా ఇది కూడా టీసీఎస్ అనేది కలెక్ట్ అవుతుంది. కస్టమర్స్ కి సేల్ చేస్తాం, 60 లక్షలు సేల్ చేస్తాం అనుకోండి, 50 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 10 లక్షల మీద మాత్రమే టీసీఎస్ పడుతుంది. అదే అనమాట కాన్సెప్ట్. ఇది మీరే చేయాలి. దానికి సంబంధించిన రిలేటెడ్ లింక్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్ దీంట్లో? క్లియరా? ఓకే గైస్, అది చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.